నమోదు చేయించుంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాము. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి
కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అబధ్నన్ పురుషం పశుం, పురుషుని పశువుగా బంధించిరి అనేది పురుష సూక్తమును అనుసరించి భగవానుడు హవీరూపుడని తేలుతూ ఉన్నాడు కదా. అలాగే హరిహి అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ పదాన్ని, ఆ నామాన్ని స్మరణ మాత్రము చేత జీవుల పాపములను హరించువాడుగాన హరిహి అని పిలువబడుతున్నటువంటి పరమాత్మ నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారు దేవదేవతలందరినీ కూడా ప్రజ్ఞాపాఠవాలతో కదిలించేటటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో చక్కగా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క భక్త మహా సంకల్పాన్ని చెప్పి ఇప్పుడు విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన మనం ఇప్పుడు సగౌరవంగా విన్నవించుకునేటటువంటి ఆ వైఖానస ఆగమోక్త రీతిగా జరుగుతున్నటువంటి కళ్యాణ క్రతువును మనం కన్నులారా దర్శిద్దాం. భక్తులారా, ఆగమోక్తము అనుసరించబడినటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి అందరికీ సమ్మతమైనటువంటి సర్వదేవతా సమూహమైనటువంటి శ్రీవాలి కళ్యాణోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మః ఓం జనః ఓం తవః ఓం సత్యం ఓం దత్సోదరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ దేవో మా ప్రోజ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భవస్వరం అస్యాం శ్రుతౌ శ్రీ దేవస్య భవతో నారాయణస్య శ్రీః పదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిధి పరిసనాది సర్వోత్తంత్రపుషితం శాంతత్వం సపుణ్యావాచకర్మరిష్యన్ ఆదౌ నిర్విఘ్నం సమాప్తం సక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్రమాంశేషు సరస్వరిపూర్దేషు అపోభిరణ్ణన్ పరిపాదేశ్యే నాం దత్తాగం త్రిగం కర్మ ఇదమాపస్వా శుభతమా శాంతా శాంతమా శుభా శుభతమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమాం తాం ధృతా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యసరస్మై ఆపో వాయుధం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశువాపో నమా భవతాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛంద విశ్వాపో జ్యోతి విశ్వాపో యో విశ్వాప సత్యమాప సర్వాదేవతాపో భూర్భవస్వరాపో అస్మిన్ కుంభయంగా శ్రీత్నావాహయామి యథేషదంబరణే శాస్త్రం విజ్ఞాపాజాభిదా పుత్ర तेभ्योऽनन्तरं शतादविष्णुरिष्मे देवां जन्तमतः सुस्त्या वरुणमावाहयामि प्रेयसमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्मृतमावाहयामि वरुणान्मः वरुणस्यैदमासनं वरुणान्मः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाट्यं समर्पयामि यते प्रतस्त्रत्रयाभरणोपवेदपुष्पगन्धधूपदीपालङ्कारार्थाः इमेक्षता सर्वापचाराः सर्वतीर्थ्यानं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं सद्दं सर्वमङ्गलदायिना करिष्यमानसकर्णं निर्विघ्नेन समाप्यर्थं विश्वक्षेणाराधनं करिष्ये. विश्वक्षेणदर्बाहुं शङ्करकृसंनुतं जयापतिं सङ्केतं सुप्रार्थवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमच्चेदाग्नेयस्माद्दामेत्पाश्वेदातं मैदात्सम्भो वैराजन्ते सुतनहत्तां वैशां दिशोपदानामनादि यामे स्थान्तु ओं भू पद्माकारमण्डले विश्वक्षेणमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामेज्यामावाहयामि तत्पत्नीसेदमासनं विश्वक्षेणाय नमः. इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाट्यं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि. विश्वक्षेणस्पृतो राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासीता कर्मणान् विघ्नशान्तिः आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् परिसमाप्य कुर्यात् सुविर्भारस्य विश्वक्षेणस्य पूजनं भगवद्भिरज्ञातः पुण्यः पुण्यहं वाचयिष्ये. ओं वाचतां पुण्यां करोमि गुरुश्वास्तप्रोक्षतमस्तु. प्रजापतिप्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्त्वा इत्यः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्त्वा इत्यः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्त्वा इत्यः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. ओं मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधामिः
इदं विष्णुर्चक्रमे त्रयधानदेवतं समूढवस्य वागुंसरे त्रीणिपदाभिचक्रमे विष्णुर्गोपादाभ्या अतो धर्माणि धारयन्नि विष्णोः कर्माणि पश्यतः वृतानि पश्यसि इन्द्रस्य जसकाः तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवीव चक्षुषा ततं तद्विप्रासो वन्यवाडार्ध्रवागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदासुरस्य प्रगंसते द्रविणोदा वीरविदुषण्णो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्कुर्वेदपौषं यदा वै सूर्योदयति यत् नक्षत्रं नेति यावत् तत्सूर्यो गच्छेति ततन्यं पश्येति तावत् गिरिविद्यत्कारी स्यात् पुण्याः यवकुरुते ओं भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं सण्डिलपरिपरिसना श्रुवोत्तन्द्रविषतत्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि पुण्याहं ब्रन्तः ब्रन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां ब्रन्तः ब्रन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां ब्रन्तः ब्रन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्ति इन्द्रार्धस्वास्नः पूषाश्वेदाः स्वस्ति नस्तारक्षरिष्ठिमिः स्वस्ति न बृहस्पतिः ददातु ओं भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं सण्डिलपरिपरिसना श्रुवोत्तन्द्रविषतत्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि स्वस्ति ब्रन्तः ब्रन्तु कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति ब्रन्तः ब्रन्तु कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति ब्रन्तः ब्रन्तु कर्मणे स्वस्ति वृद्ध्यास्मभ्यनं संसद्यां तृणजयमित्रधैर्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवं सदस्यवीराः ओं भूः अतिपुरोत्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं सण्डिलपरिपरिसना सर्वोत्तन्द्रविषतत्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं ब्रन्तः ब्रन्तो कर्मर्ददां कर्मणुद्धिं ब्रन्तः ब्रन्तु कर्मर्ददां कर्मणुद्धिं ब्रन्तः ब्रन्तु कर्मर्ददां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामयभोस्थानम् ऊर्जेदादना महेरणाय चक्षे यभस्वदमार्दस्तस्य भार्यतेन उषतीरिव मात्रः तस्माहृङ्गमाभोः जन्मतः आपोजनेधाजनः हिरण्यवर्णाश्च पापकायाश्च जातः कस्य भोजाः सुन्दरः अग्नीयागर्भं दद्रेविरूपास्तान् आपसग्गुस्वना भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विजर्हिणिः यः पोता समनातमा पुनन्तमादेवजनाः पुनन्तमनवोधिया पुनन्तविश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण ब्राह्मा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कुतगुम्रणो येन देवाः पवित्रेण आत्मानं पुनदेशदाः तेन सहस्रधारेण पवमान्यः पुनन्तमां राजापत्यं पवित्रं ततोद्यां गम्भीरण्मयोः तेन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनेति सामाप्नातु सोमस्यस्त्यावरणसमीक्षाः यमो राजाः प्रम्नाभिः पुनात्मा जातवेदामोर्जन्त्वाप्नातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपदे दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातभेषजं षण्णोस्तद्पदेः षञ्चतुष्पदे ओं शान्तिः 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 प्राच्याहान्ति देवार्तिरामार्जयन्तां दक्षिणायान्ति स्मासाः पुत्रामार्जयन्तां प्रदीच्यान्ति शीघ्रः पशुवामार्जयन्तां उदीच्यान्तिश्चापोषदेवनस्पतिमार्जयन्तां ऊर्ध्वायाहामिति यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां दोधराद्रै नागेभ्योमार्जयन्तां वास्तोःस्पदे प्रजानि यस्मान् स्वाविश्वानमिव भुवनः यत्ते महे प्रजन्नाशस्वशन्ये दुद्बुदे चतुष्पदे वास्तोःस्पदे शग्मया संसदाते सक्षेमयि शरण्यागात्मत्याः आवक्षेमुतयोगे वृन्नो यूजं पातस्तस्तविसदानः अमीवः वास्तोःस्पदे विश्वारूपाण्याविशन्ने दशा सेवयेदिनः अनोरणीयान् महतो महीयान् आत्माग्वहायानि तोस्यन्तोः तवः कथं वस्तुदिविदशोको धातुप्रसादान् महिमानमीशं सप्तः प्राणा प्रवन् सप्ताः सप्तार्च समितः सप्तजिह्वाः वर्णान्माय सक्सेनान्मा पुनः पाद्याचं समर्पयामि वर्णान्माय सक्सेनान्मा दाभासा गुरोपारं निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्परक्षणां समर्पयामि वर्णान्माय सक्सेनान्मा शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసినటువంటి విధానాన్ని, సగౌరవంగా పిలిచినటువంటి విధానాన్ని మనం గమనించాము. సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన తదుపరి ఇప్పుడు పంచమృత్తిక పాలికలలోకి దివ్యమైనటువంటి వస్తుద్రవ్యాలను, అనగా ఈ కళ్యాణ క్రతువులో వినియోగించేటటువంటి వస్తుద్రవ్యాలను సంప్రోక్షణ పద్ధతి రీతిలో
చక్కగా వాటిని శుచి శుభ్రత అనేటటువంటి అంశాన్ని జోడిస్తూ వైదిక ఆగమోక్తంగా వాటిని శుద్ధీకరణ చేసేటటువంటి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తిక పాలికలలోకి దివ్యమైనటువంటి తులసి దళాలను, అదేవిధంగా పుష్పాలను, అక్షతలను, నవధాన్యాలను సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా అక్కడ శుద్ధీకరణ చేసేటటువంటి అంశాన్ని సంప్రోక్షణ అంటారు. సంప్రోక్షణ అనేటటువంటి పేరుతో పిలువబడేటటువంటి ఈ క్రతువును మనం ఇప్పుడు సవినయంగా సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా. ఈనాడు చక్కనైనటువంటి ఎంతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి సూర్య భగవానుని యొక్క ఆదివారం నాడు ఈ క్రతువు నిర్వహించబడుతూ ఉన్నది. వారాలన్నీ కూడా దేనికదే గొప్పది అయినప్పటికీ కూడా ఆదిత్యవారం, భానువారమని, రవివారమని, ఆదివారమని, భాస్కరవారమని ఈ విధంగా పిలువబడుతూ ఉన్నటువంటి ఈ శుభదినాన అభిజిత్ లగ్నంలో స్వామివారికి కళ్యాణ క్రతువును నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఏ కైంకర్యాన్ని అయినా సరే భక్తిపూర్వకంగా, సవినయంగా, హృదయపూర్వకంగా, హృదయరంజకంగా మనం నిర్వహిస్తున్నాము అంటే అందులో పవిత్రత మాత్రమే ప్రత్యేకమైనటువంటి వస్తువు. కాబట్టి మనలో కూడా మనం ఎన్ని రకాలైనటువంటి వస్తు ద్రవ్యాలను సమకూర్చినప్పటికీ కూడా ఎక్కడి నుంచో అనేక రకాలైనటువంటి వస్తు ద్రవ్యాలను, పూజా ద్రవ్యాలను తీసుకువచ్చి స్వామివారి చెంత అక్కడ మనం తీసుకువచ్చి సంప్రోక్షణ చేసి స్వామివారికి సమర్పించేటటువంటి వస్తు ద్రవ్యాలన్నిటిలో కంటే కూడా మనస్సు అనేటటువంటి వస్తు ద్రవ్యం, పరిమళించేటటువంటి ద్రవ్యం చాలా గొప్పది. కాబట్టి మనస్సు అనేటటువంటి అతి పవిత్రమైనటువంటి పదార్థాన్ని స్వామివారికి ఎప్పుడూ సభక్తిపూర్వకంగా మనం సమర్పించేటందుకు వీలుగా ఎప్పుడూ సంసిద్ధులమై ఉండాలి. మరి స్వామివారి కోసం ఎప్పుడు పిలిస్తే నువ్వు సిద్ధము, ఎప్పుడు పిలిస్తే అధికారులను అంటూ ఉంటారు కదా కొంతమంది. నేను పలానా రోజు మీకోసం కలవడానికి వస్తున్నాను, ఆ అవకాశాన్ని అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా అని అంటూ ఉంటారు. మరి భగవంతుడంతటి వారిని మనం ఎలా ఆరాధనాపూర్వకంగా చూడాలి? మనం భగవంతుని పట్ల ఏ విధంగా ఉండాలి అంటే భగవంతుని కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి, సంసిద్ధులమై ఉండాలి సేవ కోసం. అదే ఇక్కడ ఆ నియమాలన్నింటి సారమే ఈ యొక్క అద్భుతమైనటువంటి భావన. కాబట్టి ఆ భావనతో పరిపూర్ణమైనటువంటి భగవంతుని మీద విశ్వాసంతో మనం ఈ కళ్యాణ క్రతువును నిర్వహించామంటే చక్కగా స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు మనందరిపైన కూడా ఉంటాయి. దేవత పూజాంచరిష్యే. ఓం షణ్ణోన్హత్తాం స్వయంభరగ్రీం క్లీం దాయ నాగరాజమావాహయామి, సాశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమార్ఘ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదామశ్వినాభగ స్వస్తి దేవే జనమ్నః స్వస్తి పూషాం సరోదాతన స్వస్తి ద్యావాః పృథివీషు చేతనాః స్వస్తయే వాయుం బభ్రామహే సమం స్వస్తి భువనస్యస్పతి బృహస్పతిం సర్వాగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసో వందనః విశ్వే దేవానో ద్యా స్వస్తే వైశ్వానరో వసూరజ్ఞ స్వస్తే దేవాః బంధ్రువ స్వస్తే స్వస్తినోర్ద్రః పాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వత్యరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నోః హితే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమృష్టనేమ మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు భ్రాద్యసో నాభారు హేమ అంహోం చామాంగిరా సంజయన్ చ స్వస్యాః త్రయం మనసాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్సం బాధే స్వయన్నోస్తు శుభం శుభం. ఓం నమో వెంకటేశాయ. చక్కనైనటువంటి స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాదుల చేత మనం ఈ కళ్యాణ క్రతువును నిర్వహించుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. సృష్టి చేయువాడై భగవానుడు వేదాహ అని కూడా స్తుతించబడుతూ ఉన్నాడు. విశ్వపతి అయి ఉన్నాడు కావున, విశ్వపితయ్యి ఉన్నాడు కావున, మానవాళికి మార్గగామి అయి ఉన్నాడు కావున, అమరకోశముననుసరించి చూడగా వేదాహ అనగా సృష్టికర్త అని తెలియబడుచున్నాడు. ఇట్టి పురుషోత్తముడైనటువంటి
వెంకటేశ్వర స్వామి. అట్టి సృష్టిని చేయుటకు వలయు సమిధలన్నీ ఏవైనా ఉన్నాయా అంటే తన మనస్సే సమిధ, తన ఆలోచనే సమిధ, తన సంకల్పమే ఒక వస్తువు అన్నట్లుగా దివ్యమైనటువంటి సృష్టిని నడిపించినటువంటి వాడు పరమాత్మ. అలాంటి దివ్య తేజో విరాన్మూర్తి అయినటువంటి పరమాత్మ చక్కగా కళ్యాణక్రతువును నిర్వహించుకుంటూ ఉన్నాడు మలయప్ప స్వామి. మరి ధ్రువభేర అని పిలువబడుతూ ఉన్నటువంటి మూల విరాట్టుకు సాక్షాత్తుగా ఈ కైంకర్యాలన్నీ మనం నిర్వర్తించలేము కాబట్టి స్వామివారు ఉత్సవమూర్తి స్వరూపంగా మనకు గోచరిస్తూ ఈ క్రతువులన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నాడు. కాబట్టి మలయప్ప స్వామిగా పిలువబడుతూ ఉన్నాడు. మరి స్వామివారు మలయప్ప స్వామిగా పిలువబడుతూ ఉన్నాడు. మరి ఇరుదేవేరులు అనగా ఉభయనాంచారులు అంటారు. ఇరుదేవేరులను ఉభయనాంచారులు అని అంటూ స్వామివారిని మలయప్ప స్వామిగా మనం పిలుచుకుంటూ ఉన్నాం. ఎంతో ఆత్మానందకారకుడైనటువంటి పరమాత్మను భక్తి శ్రద్ధలతో పిలుచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎంతోమంది స్వామివారి సేవలో ఎప్పుడూ కూడా తరించేటటువంటి వారు దివ్యమైనటువంటి నామము తప్ప మనల్ని ఒడ్డుకు వేసేటటువంటి వస్తువు ఇంకొకటి లేనే లేదు ఈ కలియుగంలో. ఎందుకంటే రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి ప్రవర్తనలు, రకరకాలైనటువంటి విన్యాసాలు, సంస్కారాలు, సంప్రదాయాలు, రకరకాల మార్పులతో కూడినటువంటి యాంత్రిక జీవితం వచ్చి ఉన్నది. కాబట్టి మనం ఆదికి అనాది అయినటువంటి పరమాత్మయే కళ్యాణము అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని వైదిక ఉపచారాలతో నిర్వహించుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని మనకు ఆదర్శవంతంగా ఇలా నిర్వహించుకోండి. భార్యాభర్తలంటే అన్యోన్యంగా ఏ కాలం వచ్చినా, ఎన్ని కాలాలు మారినా, ఎన్ని యుగాలు మారినా భార్యాభర్తల బంధం ఏ విధంగానూ మారదు, ఎప్పటికీ ఒకేలా ఉంటుంది అని చెప్పడానికి వీలుగా స్వామివారు ఈ కళ్యాణ క్రతువును నిర్వహించుకుంటూ ఉన్నారు అత్యద్భుతమైనటువంటి వైఖాన సాగమోక్తం రీతిలో. అలాంటి దివ్యమైనటువంటి పరమాత్మ అభయహస్తాన్ని మనందరికీ అందిస్తూ ఉన్నాడు. చూసారా, చక్కగా భవరోగాలను, భవసాగరాన్ని దాటించు పరమాత్మను నేను అని చెబుతూ, ఇదిగో నేను కూడా ఈ అనంతమైనటువంటి శరీరుడను, విశ్వ సంసారిని నేను. కాబట్టి విశ్వ సంసారినైనటువంటి నన్ను మీరు పట్టుకుంటే మీ కేవలం భవసాగరం ఏపాటిది అని స్వామివారి యొక్క అభయహస్తం మనకు సూచిస్తూ ఉన్నది. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి పరమాత్మను మనం మూల కేంద్రంగా పట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనకున్నటువంటి అనేక రకాల అవస్థలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి పరమాత్మను మనం లక్ష్యంగా ఎంచి పరమాత్మ యొక్క దివ్య సన్నిధిని మనం ఆదర్శవంతంగా ఎంచి పరమ పవిత్రంగా ఏ విధంగా ఉంటామో, ఇది పరమాత్ముడు నడయాడినటువంటి చోటు అని తెలిస్తే ఎలా ఉంటుంది, ఇది పరమాత్ముడు సకల కైంకర్యాలను నిర్వహించుకుంటూ ఉన్నటువంటి స్థావరం అని తెలిస్తే మనం ఎలా ఉంటుంది మన మనస్సు, ఆ విధంగా మన హృదయం కూడా ఉండాలి. ఇది పరమాత్మ నెలకొని ఉండేటటువంటి ప్రదేశము. ఇక్కడ ఈర్ష్య ద్వేషాలేవి ఉండవు, అరిషట్వర్గాలు ఉండవు, అహింస అనేటటువంటి పదార్థం ఉండదు అని మనం భావన చేసుకుంటే యద్భావం తద్భవతి. ఆ భావనను మనం పండించుకుంటే స్వామివారి యొక్క లోక కళ్యాణకారకమైనటువంటి లక్ష్యం ఆ భావనలోనే ఉన్నది. కాబట్టి అలాంటి భావనలు ఉన్నటువంటి వారే మన జీవితంలోకి వస్తారు. అదిగో స్వామివారి యొక్క చక్కనైనటువంటి కళ్యాణ కంకణమును ధరించుతూ ఉన్నటువంటి శ్రీదేవి అమ్మవారు ఎడమ చేతి భాగానికి అనగా వామహస్తానికి దివ్యమైనటువంటి కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి అలాగే భూదేవి అమ్మవారికి కళ్యాణ కంకణ ధారణను సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారికైతే దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి దివ్యమైనటువంటి కళ్యాణ కంకణను ధరింపజేశారు. సహిష్ణు, ద్వంద్వములను సహించువాడై భగవానుడు సహిష్ణు అంటున్నారు. ఇక్కడ అమ్మవార్లు ఇరువురు అంటున్నారు. ఇరువురు అనేటటువంటి వారు లేరు. భూరమణి, శ్రీరమణి అనేటటువంటి పేరుతో పిలువబడుతున్నటువంటి ఇద్దరు ఒక్కటే, స్వామివారితో కలిసి ముగ్గురు ఒక్కటే. కాబట్టి సహిష్ణు, ఇద్దరు కలిస్తే, ద్వంద్వములను సహించువాడై అంటే ఇక్కడ రెండుగా కనిపిస్తున్న ఒక్కటి అమ్మ స్వరూపం, ప్రకృతి స్వరూపం.
అని తెలియబడుతూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి ద్వంద్వములను సహనముతో వహించి భరించువాడై ద్వంద్వాతీతుడై మనగలుగుతూ ఉన్నాడు పరమాత్మ. దేహేంద్రియ మనోబుద్ధులలో జరుగు తొట్రుపాటులకు బెదరక స్వస్వరూపమునందు చెదరకయున్నాడు పరమాత్మ. సూర్యుడు ఉష్ణమునకు నిలయమై ఉన్నాడు, చంద్రుడు శైత్యమును కలిగి ఉన్నాడు. సూర్యచంద్రులిరువురిలోనూ భగవానుడున్నాడు, ఎండకు ఎండేవాడు కాడు, చలికి చెదిరేవాడు కాడు. ఈ విషయమునే ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి తెలియజేసి ఉన్నాడు. ద్వంద్వాతీతమైనటువంటి స్థితియే పూర్ణాత్మస్థితికి దారితీయుట చేత భక్తులైనటువంటి వారందరికీ భగవానుడే పరమగమ్యమయ్యున్నాడు. ఈ విషయమును గతిసత్తమహ అనేటటువంటి నామంతో పిలుస్తున్నారు పరమాత్మను. సర్వులకు భగవానుడే గతి అయి ఉన్నాడు, సర్వశ్రేష్ఠుడై ఉన్నాడు. అందుచే తాను గతిసత్తమహ అని పిలువబడుతున్నాడు. ఓం యతోన్వింద్రం స్వాహాం శుద్ధం శుద్ధేన్ సామ్నాః శుద్ధైరక్తైర్వాహ వృద్ధాంశం శుద్ధాశీర్వాహాన్ వక్తు మయి దేవాద్రణమజంతా మయ్యాశీరస్తు మయి దేవోతి దేవ్యా హోతారామనంత పూర్వేరిష్టాస్యామ ధనవాసీరాః మక్యై జంతువ్యానవ్యాగోతి సత్యామన స్వయమేస్తు ఏలోమాన్యాహం గతమర్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే ఉద్ధన్యమానమస్యామే ధ్యం బాప్మానం భజమానస్యాంతు శివానస్సంత ప్రతిష్ఠస్యన్న మాతా పృథివీతోకతాత పూతహృదనేన సౌమ్యాక్షణుద్ధగం వృషణా హోతం కృతే అష్టాబంధగం వృషణాపితోహరంభ్యేన దేవాసో జనేన్యభిష్క్రియాః జాతవేద భువనశ్రేతైః చతుపసోజ్య నిషదేః అగ్నిమశ్రద్ధాదే पावरवह जातवेदः पुनस्तन देवेभ्यो ब्रह्मण प्रजानन्ने आयुः प्रजाग्मरेमस्माहुदेश्वरदिति अनुद्रोणे अज्ञायाहि वितेर्नानो ददाति निहोता सत्सवऋषि अयतेन मुनिस्वा नुमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसविदप्रसवा ब्रह्मजज्ञानं ब्रह्मप्रसादशिमस्रच वेनावः सबुद्ध्याप्मा सविष्टासश्चणमतस्व ओं भू ब्रह्मणमावाहयामि ओं भो प्रजातमावाहयामि ओं स्व पितामहमावाहयामि ओं भूर्भुवः स्वः हिरण्यगर्भावाहयामि ब्रह्मस्वेदमासनं सोमोधेनुं सोमार्पन्तमा सोमो वीरं कर्मणिं दातु साधन्यं स्थकं सभे मित्रश्रवणं ददातस्मै ओं भू सोमावाहयामि ओं भोरज्ञाङ्गमावाहयामि ओं स्व इन्दुमावाहयामि ओं भूर्भुवः स्वश्चन्द्रमावाहयामि सोमस्वेदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यत्तन्नागसुष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलगस्तत्रिमं यज्ञमजमांशदेः ओं प्रोक्ष सोमप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यत्तन्नागसुष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलगस्तत्रिमं यज्ञमजमांशदेः ओं प्रोक्ष पवित्रेः स्थ वैष्णव्ये स्थ यज्ञेः स्थ वायुभूते स्थ विष्णोर्मनसा भूते स्थ यज्ञस्य पावने स्थः परसरस पवित्रेः स्थ वैष्णव्यो देवसविदपसपनात्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वैरापो देवीरग्रे भुवग्रे यज्ञं नेताग्रे यज्ञवचन्तुष्मान्द्रोणुत्तूर्ये यूजमिन्द्रुनिध्वमुत्तूर्ये प्रोक्षदास्ता विष्णवे नमः विष्णोस्तुपोऽसि विष्णोस्तुपोऽसि श्रुतासि घृतासि ध्रुवासि तारणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानवातमिच्छ प्रणयज्ञं देवतावर्ध्यत्तन्नागसपृष्टे यजमानोऽस्तु सप्तर्षीनागं सुगताम्यतुलगस्तत्रिमं यज्ञं यजमांशधीः ओं प्रणय सोमपः प्रणेष्यामि यजमानवातमिच्छ प्रणयज्ञं देवतावर्ध्यत्तन्नागसपृष्टे यजमानोऽस्तु सप्तर्षीनागं सुगताम्यतुलगस्तत्रिमं यज्ञं यजमांशधीः ओं प्रणय को वः प्रणेतु स वः प्रणयत्वापो देवी प्रणयाणि यज्ञं सगं साधयन्तनः दक्षप्रदौ ब्राह्मीण तीर्थेन प्रजात्मावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सामावाहयामि अग्निमावाहयामि सामावाहयामि अग्निशमावाहयामि प्रजात्मावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मर्तमावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य ओं श्री विष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वर्णमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोमावाहयामि उपासनयज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनृपामि इन्द्राष्टनृपामि अग्नेष्टनृपामि सोमाष्टनृपामि अग्नेष्टनृपामि सोमाष्टनृपामि अग्निसोमाहाभ्याण्डष्टनृपामि प्रजापतिष्ठनृपामि ब्रह्मणेष्टनृपामि इन्द्राष्टनृपामि वसुभ्योष्टनृपामि मरुद्भ्योष्टनृपामि रुद्रेभ्योष्टनृपामि अपोपस्पृश्य ओं श्री विष्णुवेष्टनृपामि मित्राष्टनृपामि वरुणाष्टनृपामि आदित्येभ्योष्टनृपामि अश्वभ्याण्डष्टनृपामि पूष्णेष्टनृपामि कक्षाष्टनृपामि सोमाष्टनृपामि औपासनयज्ञाष्टनृपामि यज्ञदिष्वेभ्यो देवेभ्योष्टनृपामि सर्वदेवेभ्योष्टनृपामि आज्यन्त्रप्रतिश्रयामि चरुन्त्रप्रतिश्रयामि
अग्ने ज्योतिषी समिति स्वाहा अमृतस्वारणमसि अंतर्दमृक्षांतरदारातयः प्रतिष्ठारातयः चिक्पति स्वाप्नात् त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा वाक्पति स्वाप्नात् त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा देवस्तात् विदापनात् त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यां स्पर्शयित्वा अध्यक्ष अक्षताम् आद्यां जर्भिः अक्षता च जर्भिरिमामे जिष्टकाध्यनः सन्त्वेका च शतं च सहस्रं चायुतं च नीतं च प्रेतं च अर्बुदं च निर्बुदं च समुद्राश्च मज्जन्तान्तश्चापराधश्चेमामे अग्निष्टकाध्यनः सन्तु इंद्राय नमः यमाय नमः निरते नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेदसे नमः सहोदसे नमः बृहस्पतये नमः पंकरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवदप्पसवा वर्धेजास्मान् प्रजापशुब्रह्मोत्सेनान्नाद्येन समेदया अस्मिन् अवभासनाजुण्डे ब्रह्मन् संयुक्तम् आधास्ये आधस्वा समेदय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा युक्तो वहजातवेदप्रस्तादग्ने जगर्मक्रियमाणं विधेदं तङ्विषग्भेदशासकर्ता त्वया गाश्वान्पुषात्सनेम स्वाहा यातरस्य निपतिदेहं विधरणीयते तान्तावकृतसधारयामः स्वाहा सगमराधिन्ये देव्यै स्वाहा प्रसादिन्ये देव्यै स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा सत्येन त्वाभिहारिन्दस्य भक्षीय अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाः व्याघ स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपोपस्पृश्य ओं श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा सिभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अक्षय सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा यतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्वतेन मुखस्थाः देवताप्रासाभिः ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते सर्वमन्त्रपर्यादरणात् प्रायश्चार्थम् अतो देवैति वैष्णवं करिष्ये ऐतेन मुनिस्व अनुमतेन मुनिस्व सरस्तेन मुनिस्व देवदप्पसवा ओं मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां स्वाहा इदं विष्णुचक्रमे त्रयधानदेवदं समूढमस्वागं श्रेय स्वाहा त्रीणि पदाब्जक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणधारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतो वृतानि विश्वसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवि वचक्षुरातग् स्वाहा तद्विप्रास विण्यवोजाद्ध्रुवागं दशमिन्दते विष्णोर्यत्परं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा ऐतेन मुखस्थाः नूतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवताः प्रासाभिः
చూచేరొకరొకరు. కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే, పన్నీరందియరే పావడలు నందియరే, గన్నన కాళాంజి దగ్గర బట్టరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే, గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే. మొగరుదేర కస్తూరి ఉండలీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పూల దండలు తీసి పువ్వులీయరే. తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. శృతిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్తితకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్ణవం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యాపశక్త్యా భ్రేమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజోపాజివాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావృణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం మూర్ధభాగే భూలోక భోర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం మధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండ శుండాదండోత్తంబితే అమరావతి తేజవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవ ప్రీ విరాజతే ఇంద్రాగ్నేయమునిరుతే వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోకచలవలయితే లవణేక్షుసరా సర్పిదధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంబూప్లక్షక్చక్రవంచ సాగదాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారేణావృతభద్రాశ్రుకేతుకమాలకరమణకగురువర్షాఖ్య న వర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యే యౌవనకౌమారవార్ధికేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహితదామాది సంఘాతపకాలసూత్రాది
విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యः ఉత్తీర్య తలై సూర్యమండలపర్యంతం కుతరాశేర్వర్షసహస్రావసానే ఏకైకతలాభూషణక్రమేణ సర్వరాష్ట్రపగర సంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగ్నీకృతాగ్నిష్టోమద్రాప్తాప్తోర్యామ శాంతౌనవాజపేయపౌండరీకాశ్వమేధాది శతక్కత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహ అంతర్యామి అర్చావతారస్వరూపురౌణైః భృగ్వాదిభిः మన్వాదిభిः దివ్యవరిష్టాద్విక్తగృహ కన్యాదానకల్పోక్త కన్యాదానమహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటిబ్రహ్మాండనాయకస్య అనంతకల్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళవిగ్రహస్య శంఖచక్రగదా పద్మాంకిత కోటిసూర్యప్రకాశకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్తప్రకారేణ ఆంగీరద భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహవంతర్యామి అర్చావతారూపస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరద భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రగతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థితిరే కారణభూతస్య శ్రీమహావిష్ణోః పరవాసుదేవశర్మణः పౌత్రాయ ఆంగీరద బాధస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీమహావిష్ణోః ఆదినారాయణశర్మణः పుత్రాయ ఆంగీరద బాధస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవన ప్రవాణారువేదలవంచార్షే ప్రవణానిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మ్యాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప అవత్సారణైధ్రువ త్రయార్షే ప్రణామిత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కర్ణాభరణేరుదాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్షయా శాలంకృతాం మాంసాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా కుషరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి శ్రీనాథు కమలాపతీః కన్యాదానసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. మయ్యాసక్తమనాః పార్థయోగం యుంగ్నం
దాశ్రయ. అర్జున, నాపైననే ఆసక్తి కలిగి నన్నే ఆశ్రయస్థానముగా నెరిగి యోగమునాచరించు అని భగవానుడు భగవద్గీతలో చెబుతూ ఉన్నాడు. విజ్ఞాన యోగములో చెప్పినట్లుగా ఈ విధమున భగవానుని ఆశ్రయించి జీవించు భక్తుల ఇంద్రియములను తానే అరికట్టువాడై వారికి సద్గతిని ప్రసాదించును. ఈ విషయమును చక్కగా సుధన్వాకండ పరసుర్దారుణో ద్రవిణప్రద దివక్స్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజ. శార్గమను గొప్ప విల్లును ధరించిన వాడై సుధన్వా అని స్తుతించబడుతూ ఉన్నటువంటి పరమాత్మ ఇంద్రియాదుల రూపమే శార్జమని భావము. ఇంద్రియములను నడుపు అహంకారమునకు అధిష్టాన దేవతకు శార్జమను ధనుస్సు చిహ్నమై ఉన్నదని పరాశర మహర్షి తెలియజేసి ఉన్నాడు. కనుక అట్టి ధనస్సు ద్వారా తనను ఆశ్రయించిన భక్తుల ఇంద్రియములు నిగ్రహించబడుటకు తోడ్పడుచున్నాడు. ధర్మ మార్గములో చరించు వారిని హింసించు అధర్మపరులను హింసించువాడయ్యున్నాడు. కాబట్టి పరమాత్మ శత్రువులను ఖండించునట్టి గొడ్డలిని ధరించిన వాడై ఖండపరశుహు అని కూడా స్తుతించబడుతూ ఉన్నాడు. కాబట్టి పరమాత్మ ఒక ఆయుధమేంటి, తన సంకల్పమే గొప్ప ఆయుధం, తన ఆలోచనే ఆయుధంగా పరిగణించబడుతూ ఉన్నటువంటి మనం భాగవతంలో అనేక రకాలుగా మనం గ్రహించవచ్చు. పరమాత్మకు ఒక ఆయుధం అవసరమా? అవసరం లేనే లేదు. తన ఆలోచనే ఒక అద్భుతమైనటువంటి ఆయుధం, తన సంకల్పమే గొప్ప ఆయుధం. కాబట్టి పరమాత్మను అలాంటి దివ్యమైనటువంటి స్వరూపంగా భావన చేస్తూ మనందరిలో కూడా పరమాత్మ యొక్క భక్తి, పరమాత్మునిపై మనం ఉంచుకునేటటువంటి భక్తిని రోజురోజుకు దినదినాభివృద్ధిని చేసుకుంటూ దినదినాభివృద్ధితో మనం వెలుగొందుతూ, ఎదుగుదల అంటేనే భక్తితో ఎదగడం, భగవంతుని యొక్క సాన్నిధ్యం కోసం పరితపిస్తూ ఎదగడం, భగవంతుని పట్ల విశ్వాసాన్ని ప్రతిపాదించుకుంటూ దినదినాభివృద్ధి చెందడం అంటే దానికి సార్థకత నామం. అందుకే మనం కూడా పరమాత్మకు భక్తునికి అభేద స్థితిని ఎప్పుడు తెలుసుకుంటామో మనందరం కూడా మంచి భక్తులం కావడానికి సంసిద్ధులమవుతాము. అంతకంటే గొప్ప పదవి ఈ భూమండలంలోనే కాదు కదా, ఏ లోకంలో కూడా భక్తుడు అనేటటువంటి, భక్తి అనేటటువంటి పదార్థం కంటే, పదం కంటే గొప్పదేది కూడా లేదు. కాబట్టి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనందరం కూడా సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో జగత్ప్రసిద్ధి చెందినటువంటి కైంకర్యాలలోకెల్లా తలమానికమైనటువంటి అంశమైనటువంటి కళ్యాణ క్రతువును మనం వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. అదిగో దగద్గాయమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి అగ్నిదేవుడు సర్వ సంకల్పాలను స్వీకరించి స్వామివారికి చేరవేర్చేటటువంటి యజ్ఞమునకు పురోహితుడైనటువంటి అగ్నిదేవుని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా అలాంటి దివ్య క్రతువులో శ్రీ వెంకటేశ్వర ప్రభువు ఎంతో దివ్యమైనటువంటి లాలిత్యభరితమైనటువంటి కైంకర్యాలలో భాగంగా నేడు కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తూ ఉన్నాడు. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ చక్కగా రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి చక్కనైనటువంటి మాలలను ధరించి మనకు గోచరిస్తూ ఉన్నాడు. అదిగో దివ్యమైనటువంటి స్వర్ణాభరణ భూషితమైనటువంటి చక్కనైనటువంటి మంగళ సూత్రాన్ని దర్శిస్తూ ఉన్నాం మనందరం కూడా. ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను అని భగవంతుడు గీతాచార్యుడై చెప్పినప్పుడు మనందరికీ కూడా ఇక్కడ గోచరిస్తూ ఉన్నటువంటి అంశమే మనకు స్ఫురణకు వస్తూ ఉన్నది. అదిగో దివ్యమైనటువంటి దగద్ధగాయమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి మంగళసూత్రాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. వైఖానస ఆగమోక్త రీతిగా నిర్వహించబడుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణ క్రతువులో భాగంగా అర్చక స్వాముల వారు ఎంతో శ్రద్ధాభక్తులతో దివ్యమైనటువంటి ఈ కళ్యాణ క్రతువును నిర్వహిస్తూ ఉన్నారు. మనం కూడా ప్రతి నిత్యము కూడా ప్రతి అంశాన్ని కూడా ప్రతి క్షణము కూడా అనుభూతి చెందుతూ పరమాత్మ యొక్క లోక కళ్యాణకారకమైనటువంటి మహోత్సవాలలో మన మనస్సు ఎంతలా వెలుగొందుతూ ఉండాలో ఆ విధానాలన్నీ కూడా ఇక్కడ సూచిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితం మన చేతిలోనే ఉంది అనేటటువంటి ఒక గొప్ప ప్రతిపాదనను మనందరం కూడా నిర్దిష్టంగా స్వీకరించాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః.
నాయన అర్జున, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. ఎవరి జీవితం వారి చేతిలోనే ఉన్నది. నా యొక్క సంకల్పాలు, నా యొక్క ఆశీస్సులు ధర్మం పట్ల ఉంటాయి ఎలాగో, సత్యం పట్ల ఉంటాయి ఎలాగో. కాబట్టి నేను ఎక్కడ ఉంటాను, ఎవరి పక్షాన ఉంటాను? పాండవ పక్షపాతి అని అంటూ ఉంటారు కురుక్షేత్రంలో. నిజానికి పాండవ పక్షపాతి కాదు, ధర్మపక్షపాతి. సత్యము అనేటటువంటి పదార్థానికి పక్షపాతాన్ని వహించినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఎవరి వైపు ఉంటాడు పరమాత్మ అంటే ధర్మం వైపు. ధర్మం ఎవరిలో ఉన్నదో, సత్యం ఎవరిలో ఉన్నదో, అహింస అనేటటువంటి శాంతిపూర్వకమైనటువంటి పదార్థాలు ఎవరిలో ఉన్నాయో వారి పట్ల భగవంతుడు ఉంటాడు అనటంలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి భగవంతుణ్ణి పొందాలంటే ముందుగా మనం స్వీకరించవలసినటువంటి పదార్థము సత్యము, ధర్మము, అహింస, సత్శీలము అనేటటువంటి పదార్థాలను మనం స్వీకరించాలి. ఆ తదుపరి ఆ వస్తుద్రవ్యాల ద్వారా పరమాత్మ వశమవుతాడు అనే చెప్పుటలో ఎలాంటి సందేహము లేదు. భాగవతోత్తములైనటువంటి వారందరూ కూడా ఈ విషయాన్ని ఎంతగానో వారందరూ కూడా అనుభూతి చెంది మనందరికీ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని పట్టించారు. కాబట్టి అలాంటి పురుషోత్తముడైనటువంటి పరమాత్మను మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా అభయ కటిక వరదహస్తుడైనటువంటి పరమాత్మను మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత ఈనాటి కళ్యాణ క్రతువులో చక్కనైనటువంటి ఈ ఆదివారం నాడు అభిజిత్ లగ్నంలో దివ్యమైనటువంటి తంత్రయోవేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగుం స్మేదవసద సౌభాగ్యమత్తై దత్తాజాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబయో తదుభ్యో దాతి శ్రియంబసాడామవత్తమాజన్ భవంతి సత్యా సమిధాన్ దద్రౌః శ్రీదేవ్యై నమః. రక్షాబంధన మాంగళ్యధారణ సమర్థోస్తి భవంతో మహాంతో నిగృహ్ణంతు సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తాముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే గురుద అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేధవస్సద సౌభాగ్యమత్వై దత్తాజాదాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాదులా దేవీ వాసవీ బ్రహ్మవత్సృణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సమర్థోస్తి భవంతో మహాంతో నిగృహ్ణంతు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా
మొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు నవరణేహ భోద్రశం సమానాయ ప్రమోషి స్వాహ తన్నాగ్నేవర్ణస్య విద్వాన్ దేవసేడవయాశిష్టాః యజ్ఞష్టవర్ణితమస్సోషిజానో విశ్వాద్వేషాగం సుప్రమిత్య స్వాహ తత్తన్నాగ్నే మో భవతి నేదుస్యోస్యాప్సోవ్యష్టౌ అవయక్షుణవర్ణగంభ్రాను వేహిమిడేయం సుహోనేధ స్వాహ తమగ్నే అయాస్త్యాసన్మనసాయతః అయాసన్ హవ్యమూషేయానో దేహే వేషిజగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ అదే నమగస్తాః నమతే నమగస్తాః సరస్తే నమగస్తాః దేవసేదాప్రాసామి ఓం భూః అతిపురాజ్ఞేష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమం కరిష్యే అదే నమనిస్వా నమతే నమనిస్వా సరస్తే నమనిస్వా దేవదప్సవా ఇమాం లాజాంతి ఆజ్యమభిగార్యాం ఇమాం లాజానావామి సమృద్ధికరణాన్ మమ శుద్ధంతు సంవరణాం సదజ్ఞరణమన్యతాం యన్నార్యపబ్రూతే అగ్నో లాజానవంతి దీర్ఘాయురస్తరే పదరే దంతాం జ్ఞాతయో మస్వాహ ఉదాజసా స్వాయిషో దోహదేనాగుంసేనోత్పద్యన్యస్య పుష్పేణోదస్థామృతాగుం అను విశ్వాభుతత్వయా భుజం ధారావధన్యాయివ అధిగాహే మహేద్భ్యః ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంతు సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారిపబ్రూతే అగ్నో లాజానోపంతి దీర్ఘాయురస్తరే పదరే దంతాం జ్ఞాతయో మస్వాహ ఉదాజసా స్వాయిషో దోహదేనాగుంసేనోత్పద్యన్యస్య పుష్పేణోదస్థామృతాగుం అను విశ్వావదత్వయా బ్రహ్మారాధన్యాయివ అధిగాహే మహేభ్యః ఇమాం రాజానోపామి సమృద్ధికరణాన్ మమ శుద్ధంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్జిపబ్రూతే అగ్నో రాజానోపంతి దీర్ఘాయురస్తరే పదరే దంతాం జ్ఞాతయో మస్వాహ ఉదాజసా స్వాయిషో దోహదేనాగుంసేనోత్పద్యన్యస్య పుష్పేణోదస్థామృతాగుం అను విశ్వావదత్వయా భుజం ధారావధన్యాయివ అధిగాహే మహేద్భ్యః ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువ స్వస్వాహ అదే నమగస్తాః నమతే నమగస్తాః సరస్తే నమగస్తాః దేవసేదప్రాసామి ఓం భూపతిపురాజ్ఞేష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే స్వరమంతరపర్యాతరుణ తప్రాశ్చార్థమతో దేవాది వైష్ణవం కరిష్యే తేన మన్యస్వ నమతే మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసేదప్రసవ అతో దేవాః వంతునతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం విశ్వాహ ఇదం విష్ణుచక్రమే త్రిధాను దేవతం సమూఢమస్వాం శ్రేయస్వాహ త్రిణిపదాబ్జక్రమే విష్ణుగోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి విశ్వేతోః వృతాని విశ్వసి ఇంద్రస్యేజ్య సఖా స్వాహ తద్విష్ణోః పరమం పదం సదా వసన్ సూర్యः దివ్యేవ చక్షురాదగ్ స్వాహ తద్విప్రాసో పుణ్యభోజార్ధర్వాగం దత్సవిందతే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువ స్వస్వాహ అయితే నమగస్తాః నమతే నమగస్తాః సరస్తే నమగస్తాః దేవసేదాప్రాసావీః ఓం భూః అతిపురాజ్ఞేష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం కర్మసాఫలదత్తం ఉపరిష్టాతంత్రం కరిష్యే తేన మన్యస్వ నమతే మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసేదప్రసవ యదస్య కర్మణోత్తిరేతం యజ్ఞానేన మహాకరం అగ్నిస్య సృష్టాతం కరోతు స్వాహ అగ్నేః సృష్టగతే స్వధావతావతీనాం కామానాగ సముద్రేత్రే స్వాహ అగ్నేయ స్వాహ అగ్నేన్నాదాయ స్వాహ అగ్నేన్నవతే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్యः స్వాహ సర్వాభ్యో దేవతాభ్యः స్వాహ సర్వత్రైవాదిష్టం సర్వత్రైవానాష్టం దేవతముష్మై స్వాహ అగ్నేః సృష్టగతే స్వాహ వాస్తుపదే నమో వాస్తుపదే స్వాహ యన్మాత్మనం ఇందాబోదగ్నిస్తత్పునరాః జాతవేదాభిచర్షిణి స్వాహ పునరగ్నిశ్చక్షురాత్మనింద్ర బృహస్పతిः పునర్మేశ్వాజ్వం చక్షాతమక్షో స్వాహ ఇష్టేభ్యः స్వాహ శ్రేష్ఠేభ్యः స్వాహ భేషం దృష్టే స్వాహ నిష్కృత్యై స్వాహ దేవరాధ్యై స్వాహ దేవీభ్యः స్వాహ తనూభ్యः స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ
ఆశ్రావితమత్యాశ్రావితం షట్కృమతినో ఆక్తజ్ఞే అతిరిక్తం కర్మణో యక్షే నమగ్న పర్వాణి ప్రనేత కల్పయన్ స్వాహ కదాతే దేవాన్ స్వాహ యథోః శేషధీమై స్వాహ సమిధసి తేజోమేధై స్వాహ యమస్సధీమే మృత్యోర్మే పాహి స్వాహ सूर्यसधीमे चक्षुर्मे पाहि स्वाहा सोमसधीमे चित्तमे पाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोधीमे बुद्धिमे पाहि स्वाहा सप्तते अग्ने समिध सप्तैक्वा सप्ते सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं देवभुक्तं वोषदेवनस्पतिगन्धर्वास्य भुक्तं अग्निर्जीर्णं वेदिर्जीर्णं देवजीर्णं बुधिर्जीर्णं वोषदेवनस्पतिगन्धर्वास्य जीर्णं स्वाहा समन्तां भविष्यातेन समादित्यैर्समृद्धि समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषते वनस्पतिर्वासे देवप्यन्तां प्रदामः साक्ष्यमस्तत्रिप्यन्ताम् ऐतेन मुगस्ताः हनुमतेन मुगस्ताः सरस्तेन मुगस्ताः देवहितः प्रासाभिः पवित्रं स पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सन्मे भूयात् स्वाहा अक्षतमक्षतेजो क्षमामे हे श्रेष्ठाः प्राचाः देवात्मकामाकीर्तां दक्षिणतः परदेवपणयां पश्चिमतः परदेवपणयां उत्तरतः परदेवपणयां दक्षिणतः विष्णोः समसि प्राच्यां विष्णोः सदनमसि सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरुतां वृषधयश्च दिवं गच्छततो नोरुष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुदयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्नेः कश्यपस्य त्र्यायुषं त्रिदेवानां त्र्यायुषं तन्मे अस्तस्त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्षसे त्र्यायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्षसे त्र्यायुषम् आपोहिष्टां योपस्थानम् ऊर्जेदादना मेरणाय चक्षे योपसूदमार्गस्तस्य बाल्यतेन उषतीरिव मात्रः तस्माहरङ्गमापो शिक्षयाय जन्मतः आपो जनेधाजनः इत्येग्ने देवस्तेनाहं तेजस्ते भूयासमत्यग्निवत्यस्तेनाहं वत्यस्ते भूयासमत्यग्निरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधां मयि प्रजां मे अग्नितेजो दातु मयि मेधां मयि प्रजां मे इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मे सूर्योद्राजो दातु योगसूर्यं दृशेन योगजान्मातो नवाः दुर्राजमानसरसमुद्यं समाधर्मरो यदाक्षसूर्योः प्रसन्नसाधनातु कायेन वाचा मनसेन्द्रियैर्वारुद्यात्मनावात् भवते स्वभावात् करोमि यद्यस्सकलं रश्मि श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथास्मिन् प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्ञोभारं गुरोभारं निवेदयामि अग्निम् आदित्यमुपगच्छामि सर्वं श्रीभूनिलासमेत श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు లాజహోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని చక్కగా వీక్షించాం కదా. ఇప్పుడు వారణమాయరం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారి యొక్క దివ్య లీలా వినోదభరితులైనటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ క్రతువులో భాగంగా కొబ్బరికాయలు దొర్లించేటటువంటి పద్ధతి. మనస్సు ఎప్పుడూ చపలంగా ఉన్నా అందులో ఉన్నటువంటి శుద్ధత్వం ఎప్పుడూ కూడా లోటుపాటు లేకుండా, చెరకుగడ ఎన్ని వంకరలతో ఉన్నా అందులో మాధుర్యం ఏ విధంగా మారకుండా ఉంటుందో ఆ విధంగా మనం ఎన్ని గతులలో మరలినా
ఎన్ని అవస్థలలో పొరలినా దొరలినా మన మనస్సు అంత శుద్ధిగా ఉండాలి అనేటటువంటి విధానంతో కొబ్బరికాయలోని జలం ఎంత శుద్ధిగా పవిత్రంగా ఉంటుందో మన కర్మలన్నీ కూడా అంత శుద్ధిగా ఉండాలి అనేటటువంటి భావనతో ఈ క్రతువు నిర్వహించబడుతూ ఉన్నది. చక్కగా స్వామివారికి ఇప్పుడు దండలు మార్చుకునేటటువంటి పద్ధతి, అనగా కళ్యాణ క్రతువులో కళ్యాణమాల పరివర్తనం అనేటటువంటి కైంకర్యం. ఇప్పుడు ఇరుదేవేరులను కూడా స్వామివారి చెంతకు చేర్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఉన్నది. స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి కళ్యాణమాలను తీసి ఇప్పుడు ఇరుదేవేరులకు కూడా, అనగా అటు శ్రీదేవికి ఇటు భూదేవికి ఇరువరకు కూడా చక్కగా సభక్తిపూర్వకంగా సమర్పించేటటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా భక్తులారా, మనందరం కూడా ఏకత్రాటిపి పైకి వచ్చి సనాతన ధర్మంలో అత్యుత్తమమైనటువంటి వ్యవస్థ కళ్యాణ వ్యవస్థ. ఈ వ్యవస్థను మనందరం కూడా కాపాడుకోవాలి. కళ్యాణ క్రతువు అంటేనే అత్యద్భుతమైనటువంటి ఒక గొప్ప వేడుక. ఎంత వేడుక అంటే సర్వదేవతలు కూడా సామాన్యమైనటువంటి కళ్యాణానికి సైతం విచ్చేసేటంత గొప్ప వేడుక. అలాంటిది దేవదేవోత్తముడైనటువంటి శ్రీవారి కళ్యాణోత్సవానికి ఇంకా దేవతలు రారా? ఖచ్చితంగా తప్పనిసరిగా విచ్చేస్తారు. అలాంటి నా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ క్రతువులో భాగంగా మాలా పరివర్తనం ఇప్పుడు అయ్యవారి చేతుల మీదుగా భూదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు. చక్కగా కళ్యాణ క్రతువులో భాగంగా మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యం. ఇప్పుడు అమ్మవారి యొక్క కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి అమ్మవారి స్వహస్తాల మీదుగా ఇప్పుడు అయ్యవారికి సమర్పిస్తూ ఉన్నారు. తరువాత స్వామివారి చెంతకు ఇరుదేవేరులను చేర్చి అత్యద్భుతమైనటువంటి అక్షతారోహణ అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షించబోతూ ఉన్నాం. చక్కగా భక్తాదులందరూ కూడా ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి భక్తాదుల యొక్క హృదయాలు, మనస్సు, ముఖార విందాలన్నీ కూడా ఒకే త్రాటిపైకి వచ్చి భక్తి అనేటటువంటి పరిమళాన్ని రంగరించుకొని మనకి ఈ విధంగా గోచరిస్తూ ఉండడం విశేషం. కాబట్టి భక్తాదులందరూ ఒకే రకమైనటువంటి ఉత్సాహంతో, ఒకే రకమైనటువంటి మనస్సుతో, స్వచ్ఛమైన భావజాలాలతో ఈ కళ్యాణ క్రతువును భక్తి శ్రద్ధలతో వీక్షిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనకందరికీ కూడా ఆ అదృష్టాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కలిగించారు. అది మనం సభక్తిపూర్వకంగా వినియోగించుకుంటూ ఉన్నాం. చక్కగా ఇప్పుడు అక్షతారోహణ, అక్షతలు అనగా చిన్న చిన్న భాగాలు కాని బియ్యపు రాశితో కూడినటువంటి పసుపుతో కూడినటువంటి అక్షతలు, పిడికిట తలంబ్రాల పెళ్లి అన్నమాచార్యుల వారి సంకీర్తనతో పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు
ఓ